నాదెండ్ల మనోహర్ గారు ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. దాంట్లో కీ చేంజ్ ఇన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రైస్ పంపిణీలో కీ చేంజ్ చెప్పారు. ఏంటంటే ఇప్పటిదాకా రైస్ అనేది వ్యాన్స్లో వచ్చి వాళ్ళ వీధి దగ్గర ఇస్తూ ఉంటుంది. సో ఇప్పుడు జూన్ 1 నుంచి అది జరగదు. ఫెయిర్ ప్రైస్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లోనే ఇస్తారు అని చెప్పారు. ఈ మేజర్ చేంజ్కి రీజన్ ఏంటంటే ప్రతి 3 ఫెయిర్ ప్రైస్ షాప్స్ని రీప్లేస్ చేస్తూ ఒక వ్యాన్ని తీసుకొచ్చారు. దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే ఆ వ్యాన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, అండ్ ఎంత బాగా డెలివరీ అవుతుందో కూడా తెలియదు, ఎంత కరెక్ట్గా డెలివరీ అవుతుందో కూడా తెలియదు. సో ఈ వ్యాన్ ఎప్పుడు వస్తుందో తెలియకపోవడంతో చాలా మంది పనులు ఆపేసుకొని ఉండాల్సి వస్తుంది. సో వీళ్ళు ఆ రోజు కూలీకి వెళ్లకుండా కానీ ఏదైనా నష్టమే కదా. అదే ఈ ఫెయిర్ ప్రైస్ షాప్ అనేది ఉంటే కనుక మార్నింగ్ నుంచి నైట్ వరకు ఓపెన్ అయి ఉంటుంది. అకార్డింగ్ టు ద కన్వీనియన్స్ ఎవరైనా వెళ్ళి అక్కడికి వెళ్ళి తెచ్చేసుకుంటారు. సో ఆ రీజన్తో ఈ ఫెయిర్ ప్రైస్ షాప్స్ అనేది మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు ఈ పీడిఎస్ రైస్ డెలివరీకి. అట్ ద సేమ్ టైం 65+ ఏజ్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళ వృద్ధులకి వాళ్ళ ఇంటికి హోమ్ డెలివరీ ఉంటుంది. దివ్యాంగులకు కూడా వాళ్ళ ఇంటికి హోమ్ డెలివరీ ఉంటుంది. ఇంకొక అప్డేట్ ఏంటంటే ఒక న్యూ యాప్ని డిజైన్ చేశారు సో దట్ వీళ్ళు రేషన్ని మానిటర్ చేస్తూ ఉండొచ్చు అని. నెక్స్ట్ ఫేజ్లో ప్రతి షాప్లో సీసీటీవీ కెమెరాని అమర్చే ప్లాన్ ఉంది వీళ్ళకి, సో దట్ ఇంకా క్లియర్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అని. అండ్ దీన్ని రేషన్ షాప్ కింద కూడా వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోవచ్చు సో దట్ చిన్న వస్తువులు అక్కడ అమ్ముకోవచ్చు. గిరిజన ప్రొడక్ట్స్ కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే భారత్ ప్రొడక్ట్స్ కానీ తక్కువ రేట్స్కి ఇక్కడ అమ్ముకునేలాగా వ్యాపారం చేసుకునేలాగా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఎగ్జిస్టింగ్ 9260 వ్యాన్స్ అనేటిని ఆ రిగార్డింగ్ కార్పొరేషన్స్కి ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ ఆ కార్పొరేషన్స్కి ఇచ్చేస్తారు. వాళ్ళు ఆ వ్యాన్స్ ఎవరియో వాళ్ళకి ఇచ్చేస్తారు. 10% ఆల్రెడీ కట్టున్నారు కదా, వాళ్ళకి ఇచ్చేస్తారు విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. వాళ్ళకు కూడా వాళ్ళ లైవ్లీహుడ్ అనేది దెబ్బతినకుండా ఆ వ్యాన్స్ని వాడుకునేలాగా వీళ్ళు చేస్తున్నారు.